వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఆప్టిక్ నర్వ్ మనకి కంటికి కనిపించని ఒక అద్భుతమైన వారధి. మెదడుకి కంటికి ఇది ఒక వారధిగా పనిచేస్తూ ఉంటుంది. ఈ నర్వ్ పాడవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు ఈ నర్వ్ ఎందుకు పాడవుతుంది, ఒకవేళ పాడవుతే ఏ స్టేజ్లో పాడవుతుంది? చిన్నపిల్లల్లో కూడా ఈ ఆప్టిక్ నర్వ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ఆప్టిక్ నర్వ్ అంటే ఏంటి, అసలు దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ పాము గారు, ఆప్థమాలజిస్ట్. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే అండి. రమేష్ గారు, ఇప్పుడు ఆప్టిక్ నర్వ్, ఈ నర్వ్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది, దీంతో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే ఇది అంతా ఓకే అంటే ఓకే, ఒక్కసారి నేను చాలా కేసెస్ లో విన్నాను, ఆప్టిక్ నర్వ్ ఒక్కసారి కానీ పాడైంది అంటే కంప్లీట్ గా ఐ విజన్ అనేది లాస్ అవుతుంది అని. అసలు ఈ ఆప్టిక్ నర్వ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, దీనికి దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి? సో ఆప్టిక్ నర్వ్ అనేది ఏంటంటే, యాజ్ యూ సెడ్, ఇట్స్ ఎ కనెక్షన్ అండి రెటినాకి బ్రెయిన్కి మధ్యలో. మన కన్ను నుండి ఇలా వెనక భాగం నుండి రెటినా నుండి ఇలా ఆప్టిక్ నర్వ్ ట్రావెల్స్ అయ్యి ఆక్సిపిటల్ లోబ్ అంటాం, ఇక్కడి వరకు వెళ్తుంది. ఇట్స్ ఎ లాంగ్ కోర్స్. సో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో, ఈ పాత్వేలో ఎక్కడ డ్యామేజ్ అయినా కూడా మనకు విజన్ లాస్ అనేది అవ్వచ్చు. సో కామన్గా మనం చూసే దాంట్లో ఏమేమి కండిషన్స్ ఉంటాయంటే, ఒకటి ఆప్టిక్ న్యూరైటిస్ అంటాం. ఈ ఆప్టిక్ న్యూరైటిస్ అంటే ఏంటంటే, ఆప్టిక్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం. సో యూజువల్గా మల్టిపుల్ స్క్లిరోసిస్ అని, లైక్ తర్వాత డిఫరెంట్ న్యూరలాజికల్ కండిషన్స్లో ఈ ఆప్టిక్ నర్వ్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది. సో ఇన్ఫ్లేమ్ అయినప్పుడు వాళ్ళకి సడన్గా విజన్ లాస్ వస్తుంది. కొంతమందిలో పెయిన్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ కండిషన్. రెండోది చూసుకున్నట్లయితే ఆప్టిక్ అట్రోఫీ అంటాం. అట్రోఫీ అంటే ఏం లేదండి, ఏదైతే నర్వ్ హెల్తీగా ఉంది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవడం, అంటే దాని ఫంక్షన్ అనేది కంప్లీట్గా పోతుంది. ఇది కొన్ని కేసెస్లో వస్తుంది. లైక్ కొంతమంది పుట్టుకతోటి రావచ్చు, కొంతమంది ఓవర్ ద డెవలప్మెంట్ రావచ్చు. న్యూట్రిషన్ అంటాం, ఎక్కువ స్మోక్ చేసేవాళ్ళు, ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా రావచ్చు. కొంతమందికి ట్రామా వల్ల కూడా వస్తుంది. ట్రామా ఏంటంటే, మన కన్నుకి ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో మీకు ఆ యాక్సన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు స్లోగా అవి చచ్చిపోతాయి. ఇది ట్రామాటిక్ ఆప్టిక్ న్యూరోపతి అంటాము. ఇంకా కొన్ని కండిషన్స్ కంప్రెసివ్ అంటాం. ఆ వెనక ఆప్టిక్ కన్ను వెనకాల ఉండే భాగంలో ఏదైనా లీజన్ కానీ మాస్ కానీ ఉన్నట్లయితే అది కంప్రెస్ చేస్తుంది మీకు నరుని కంప్రెస్ చేసినప్పుడు అది స్లోగా డ్యామేజ్ అవుతుంది. దీన్ని కంప్రెసివ్ ఆప్టిక్ న్యూరోపతి అంటాం. ఇలా డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. సో ఏ కండిషన్లో అయినా కూడా యాక్సన్స్ అనేవి స్లోగా దాని శక్తిని కోల్పోతూ ఉంటాయి. సో కొన్ని కండిషన్స్లో చూసుకున్నట్లయితే ఏఓఎన్ అంటాం, యాంటీరియర్ ఇష్కిమిక్ ఆప్టిక్ న్యూరోపతి. అంటే ఆప్టిక్ నర్వ్కి సప్లై చేసే ఏదైతే బ్లడ్ వెజల్ ఉంటుందో అది బ్లాక్ అవ్వడం కానీ లేదా ఇన్ఫ్లేమ్ అవ్వడం కానీ జరుగుతుంది. బ్లాక్ అయినప్పుడు ఆ శక్తిని కోల్పోతుంది స్లోగా. అంటే ఎక్కువ లిపిడ్ రైజ్ అయిన వాళ్ళలో, డయాబెటిక్స్ పేషెంట్స్లో కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని కేసెస్లో జెయింట్ సెల్ ఆర్థరైటిస్ అంటాం. ఈ జెయింట్ సెల్ ఆర్థరైటిస్లో ఏంటంటే సడన్ విజన్ లాస్ ఉంటుందండి. వాళ్ళకి చాలా మంది ఏంటంటే, మాకు వన్ సైడ్ పెయిన్ వచ్చిందండి, తర్వాత చూపు పోయింది, సడన్గా పోయింది, మాకు ఏం అర్థం కాలేదని చెప్తుంటారు. సో ఈ కండిషన్స్లో కూడా మనము విజన్ లాస్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ వన్ మోర్ కండిషన్ పాపిలేడిమా అంటాం. పాపిలేడిమా అంటే ఎప్పుడైతే మనకు బ్రెయిన్లో ప్రెషర్ రైజ్ అవుతుందో ఆ ప్రెషర్ అనేది స్లోగా కంటి వరకు కూడా వస్తుంది. కంట్లో ఉన్న నరం హెడ్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యి వాప్ లాగా వస్తుంది. దీన్ని మనము పాపిలేడిమా అంటాం. సో ఈ కేసెస్లో కూడా మీకు విజన్ లాస్ అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో వాళ్ళకి కొంతమంది ఏంటంటే హెడేక్ కంప్లైంట్ చేస్తారు, కొంతమంది వామిటింగ్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మేము రొటీన్గా చూసే కేసెస్లో సడన్గా కొంతమందికి పాపిలేడిమా అని డయాగ్నోస్ చేస్తూ ఉంటాము. ఆ కేసెస్ యూజువల్గా న్యూరాలజిస్ట్కి మేము రిఫర్ చేస్తాము. సో వాళ్ళు బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఐడెంటిఫై చేసి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తే సరిపోతుంది. ఓకే, ఈ ఆప్టిక్ నర్వ్కి సంబంధించి అంటే ఒకసారి బ్లాకేజెస్ అయితే కంటి చూపు పోవటం అనేది జరుగుతుంది అన్నారు కదా, అది తాత్కాలికంగా పోతుందా లేకపోతే పర్మనెంట్ లాస్? అంటే ఇది తాత్కాలికంగా పోవటానికి కారణాలు ఏమై ఉంటాయి, ఒకవేళ పర్మనెంట్గా పోవటానికి కారణాలు ఏమైనా ఉంటాయి?
ఈ ఆప్టిక్ నర్వ్ అనేది ఎనీ నర్వ్ అనేది ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే మళ్ళీ పూర్వశక్తిని తెచ్చుకోవడం అనేది చాలా కష్టం అండి. హ్మ్. సో ఏదైనా సరే ట్రామా వల్ల ఇంజురీ వల్ల కానీ, గ్లకోమా వల్ల కానీ, ఏఐఓఎన్‌ల కానీ, ఏ కండిషన్‌లో కూడా ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయితే యూజువల్లీ పర్మనెంట్ అండి ఇది. సో మళ్ళీ నార్మల్ విజన్ రావడం అనేది వెరీ రేర్‌గా చూస్తూ ఉంటాము. కొన్ని కేసెస్‌లో రావచ్చు. బట్ ఇట్స్ వెరీ రేర్. ఓకే. ఒక్కసారి ఇది డ్యామేజ్ అయిపోయిందినంటే మళ్ళీ రావటం కష్టం అంటారు. కష్టం అండి. యెస్. ఓకే. ఇది ఇంత సెన్సిటివ్ నర్వ్ దీన్ని కాపాడుకోవడానికి అంటే ఇనిషియల్ స్టేజెస్‌లో దీన్ని గుర్తిస్తే దీనికేమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? యెస్. ఉంటుంది డెఫినెట్‌గా. గ్లకోమాని మనం ఎర్లీ స్టేజ్‌లో గుర్తించినట్లయితే గ్లకోమా మెడికేషన్స్ కానీ, సర్జరీ గాని తీసుకున్నట్లయితే మీకు అడ్వాన్స్ స్టేజ్ వరకి వెళ్ళకుండా కాపాడొచ్చు. ఒకటి ట్రామా యాస్ వి డిస్కస్డ్ మనము బైక్ పైన వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కేసెస్‌లో ఏందంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినప్పుడు సడెన్‌గా బైక్ ఫాల్ అయిపోయినప్పుడు హెడ్ ఇంజ్యూరీ అవుతుంది. దాంతో పాటు కూడా ఆప్టిక్ నర్వ్ ఇంజ్యూరీ అనేది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఓకే. ఆ కేసెస్‌లో కూడా ఎర్లీ ఏజ్‌లో కూడా విజన్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సపోజ్ 20 ఇయర్స్, 30 ఇయర్స్ కేసెస్‌లో మేము చాలా చూస్తూ ఉంటాము. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల సెల్ఫ్ ఫాల్ అయిపోయి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా చూసుకోవచ్చు. అదర్ కండిషన్స్ ఆప్టిక్ న్యూరైటిస్ కానీ, పాపిలిడిమా అనేది కూడా యూజువల్‌గా ఏంటంటే న్యూరలాజికల్ కండిషన్స్ అనేది. సో అది మనం ఎర్లీగా ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాహ్!